Hello friends, very good morning. UPSC Infinity lifetime validity తో అందిస్తున్న కోర్సు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్ ఎక్సెప్ట్ ఆప్షనల్ కాకుండా కంప్లీట్ జిఎస్ కోర్స్ 40,000 రూపీస్కి 8 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే అవకాశం వస్తుంది. 5,000 రూపీస్ పర్ మంత్ చొప్పున 8 ఇన్స్టాల్మెంట్స్గా 8 మంత్స్ మీరు 8 మంత్స్ మీరు పే చేసుకోవచ్చు. అండ్ దిస్ ఆఫర్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st ఆగస్ట్. ఓకే, 50,000 అయిపోతుంది ఫ్రమ్ సెప్టెంబర్ 1st. 50,000 with 5 installments. So 5 installments లో 10,000 రూపీస్ పర్ మంత్ చొప్పున 5 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయాలి. 1st సెప్టెంబర్ నుండి జాయిన్ అయ్యే వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. 31st ఆగస్ట్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 40,000 రూపీస్ విత్ 8 ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ అనేది ఉంది. ఓకే, సో ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కూడా కవర్ చేస్తున్నాం. ఎక్సెప్ట్ ఆప్షనల్ ఫీ అనేది సెపరేట్ గా పే చేయాల్సి ఉంటుంది జాయిన్ అవ్వాలి అనుకుంటే. దట్స్ అబౌట్ ఇట్. దీంట్లో డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తాను అండ్ ఆల్ క్లాసెస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తాయి. బోత్ లైవ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్. ఇన్స్టిట్యూట్ కి ఓన్ యాప్ ఉంది. యాప్ లో మీరు ప్రతి క్లాస్ ని రికార్డెడ్ వెర్షన్ లో చూడొచ్చు. కంప్లీట్ గా ఆన్లైన్ టెస్ట్లు కూడా ఇందులోనే ఇస్తున్నాం. యాప్ లోనే ఆన్లైన్ టెస్ట్లు రాయొచ్చు అండ్ టెస్ట్లకి ఎటువంటి లిమిటేషన్ లేదు. అండ్ లైఫ్ టైమ్ అంటే ఇంకా 1 అటెంప్ట్, 2 అటెంప్ట్, 3 అటెంప్ట్స్ ఎన్నాలైనా సరే మీరు లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకున్నారంటే జస్ట్ కమ్ అండ్ జాయిన్ హియర్. లేదా 2021 టార్గెట్ చేస్తున్నా సరే యూ కెన్ కమ్ అండ్ జాయిన్ హియర్. 21 కి పక్కాగా మిమ్మల్ని రెడీ చేసే బాధ్యత నాది. That's about it. So let's look at the editorial today. So RBI యొక్క annual report ని editorial లో ఇచ్చారు ఈ రోజు. So it starts by saying sobering assessment. What is the meaning of sobering? Sobering అంటే అర్థం ఏంటి? మేకింగ్ వన్ థాట్ఫుల్, అంటే మనల్ని ఆలోచింపజేసేలాగా. ఓకే, అసెస్మెంట్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఎవాల్యుయేషన్ అనమాట. దేన్ని ఎవాల్యుయేట్ చేసింది? ఇండియన్ ఎకానమీని ఎవాల్యుయేట్ చేసి ఆర్బీఐ తన రిపోర్ట్ లో ఇచ్చింది. సో ఆ రిపోర్ట్ అనేది ఎలా ఉంది? మనల్ని ఒక సీరియస్ గా థింక్ చేసేలాగా, ఒక సీరియస్ మూడ్ లోకి నెట్టేసేలాగా ఉంది. ఎందుకంటే పరిస్థితులు బాలేవు. సో ఆలోచించాలి, పరిస్థితులు బాలేవు, సీరియస్ గా ఉంది అనే సిచ్యువేషన్ ని అది ఇండికేట్ చేస్తుంది. సో ఇట్ మేక్స్ యూ ఫీల్ సీరియస్ అండ్ థింక్ అబౌట్ ఇట్. వాట్ ఈస్ దట్? థింక్ అబౌట్ వాట్? ఎకానమీ. అలాంటి అసెస్మెంట్ ఇది. ది ఆర్బీఐస్ యాన్యువల్ రిపోర్ట్ మేక్స్ క్లియర్ దెర్ ఈస్ మోర్ పెయిన్ ఇన్ స్టోర్ ఫర్ ద ఎకానమీ. ఎకానమీకి ఇంకా మంచి రోజులు రాలేదు. దెర్ ఇస్ స్టిల్ మోర్ పెయిన్ ఇన్ స్టోర్. ఇంకా చాలా పెయిన్ ఉంది. రాబోతున్న టైంలో మనం ఇంకా చాలా చూడబోతున్నాము. ఇంకా పూర్తిగా నార్మల్ ఎకానమీ అవ్వలేదు అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తుంది. 3 weeks after its monetary policy committee decided to hold fire on interest rates amid accelerating retail inflation, the Reserve Bank of India has forecast more pain for the economy. హోల్డ్ ఫైర్ అంటే అర్థం ఏంటి? ఒక డెసిషన్ తీసుకోకుండా ఆగడం. ఏ డెసిషన్ తీసుకోవడం? మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది? మానిటరీ పాలసీ కమిటీ ఎప్పుడు కలిసినా సరే వాళ్ళు రెపో రేట్స్ ని, రివర్స్ రెపో రేట్స్ ని తగ్గించాలా, పెంచాలా అని ఆలోచన చేసి డెసిషన్ తీసుకుంటారు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం వల్ల ఏమవుతుంది? వడ్డీ రేట్లు తగ్గించడం, రెపో రేట్ తగ్గించడం వల్ల రిజర్వ్ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు తగ్గుతుంది. తద్వారా బ్యాంకులు వాళ్ళ కస్టమర్స్ కి, అంటే కార్పొరేట్స్ కి ఇచ్చే వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ఉపయోగం ఏంటి? ఇండస్ట్రీస్ కి, కంపెనీస్ కి తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి. ఎకానమీ బాగాలేనప్పుడు ఎవరైనా సరే తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తే దాన్ని పాజిటివ్ సిగ్నల్ కింద తీసుకుంటాం. అంతే కదా, వడ్డీ ఎక్కువ ఉంటే మనం ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, ఏదైనా కొనాలన్నా, మన బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలన్నా వడ్డీ ఎక్కువగా ఉందంటే అప్పు తీసుకోవడానికి భయపడి ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అన్ని కూడా ఆపేస్తాం. అదే వడ్డీ తక్కువగా ఉన్నప్పుడు ఓకే మనకి 6%కి వస్తుంది, లేదా 8%కి వస్తుంది, 10%కి వస్తుంది, ఇన్వెస్ట్ చేస్తే మనకి 15% వస్తుంది. సో లాభం ఉంటుంది కాబట్టి వాళ్ళు వడ్డీ తక్కువ వడ్డీ ఉన్నప్పుడు తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే ప్రాబ్లం ఏంటి? వడ్డీ రేట్లు ఎప్పుడు తగ్గించినా సరే ఒక రిస్క్ ఉంటుంది. తక్కువ వడ్డీకే వస్తుంది కదా అని చెప్పి అందరూ స్పెండింగ్ మొదలు పెడతారు, లోన్స్ తీసుకోవడం మొదలు పెడతారు, ప్రైవేట్ కన్సంప్షన్ పెరుగుతుంది, అంటే ప్రజలు ఎక్కువగా స్పెండ్ చేయడం మొదలు పెడతారు. ఇలా స్పెండ్ చేయడం పెరిగినప్పుడు వస్తువులకి డిమాండ్ పెరిగి అది ఇన్ఫ్లేషన్ కి దారితీసే అవకాశం ఉంటుంది, ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంటుంది. ద్రవ్యోల్బణం బాగా పెరిగితే నష్టం ఏంటి? నిత్యావసర సరుకుల వస్తువులు అన్నింటి రేట్లు కూడా పెరిగిపోతాయి. సో మధ్యతరగతి మానవుడికి వస్తువులు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మ్యాండేట్ ఏంటి? ద్రవ్యోల్బణాన్ని 2 నుండి 6% లోపు మెయింటైన్ చేయాలి అని. యాక్చువల్గా 4 ± 2%. ఇది గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన మ్యాండేట్. ఈ లోపే మెయింటైన్ చేయమని చెప్పారు. సో లాస్ట్ టైం వచ్చిన రిటైల్ ఇన్ఫ్లేషన్ 6% దాటేసింది. 6% దాటేసింది కాబట్టి ఇంకా వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్ హస్ డిసైడెడ్ టు హోల్డ్ ఫైర్. హోల్డ్ ఫైర్ అంటే అర్థం ఏంటి? వడ్డీ రేట్లు తగ్గించాలనే డెసిషన్ ని ఆపుకుంది. ఇప్పటి వరకు చాలా సార్లు ప్రతి మీటింగ్ లో కూడా తగ్గించుకుంటూ వచ్చింది. ఇంకా ఫర్దర్ తగ్గించకుండా ఇట్ హస్ డిసైడెడ్ టు హోల్డ్ ఫైర్. అంటే ఇట్ డిలేడ్ ఇట్స్ డెసిషన్ ఆఫ్ రెడ్యూసింగ్
interest rates. Okay, it has decided to hold fire on interest rates immediately in the middle of accelerating retail inflation. Accelerating అంటే పెరిగిపోతున్న స్పీడ్ పెరిగిపోతున్న రిటైల్ ఇన్ఫ్లేషన్, రైట్? రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే మనకి రిటైల్ మనకి ఎట్ కన్స్యూమర్ లెవెల్ అనమాట, కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ అని అర్థం. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాస్ ఫోర్కాస్ట్ అంటే ప్రిడిక్ట్ చేసింది మోర్ పెయిన్ ఫర్ ది ఎకానమీకి ఇంకా చాలా పెయిన్ ఉంది అని చెప్పి ఫోర్కాస్ట్ చేసింది. ఇట్స్ అసెస్మెంట్ ఆఫ్ ద ఎకనామిక్ ల్యాండ్స్కేప్ అండ్ ఇట్స్ ప్రోగ్నోసిస్ for near-term prospects posit a stark picture, right, of demand hollowed out by severe shock to private consumption, public finances strained by the imperative of funding mitigation measures, anemic appetite for investment among corporates, credit flow impeding risk aversion among bankers, to name but a few. సో ఇక్కడ రాసినవన్నీ ఏంటి, ఇప్పుడు చెప్పినవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇష్యూస్, ప్రజెంట్ ఎకానమీలో ఉన్న డిఫరెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు. సో ఆర్బీఐ యొక్క అసెస్మెంట్ ఆఫ్ ద ఎకనామిక్ ల్యాండ్స్కేప్ అండ్ ఇట్స్ ప్రోగ్నోసిస్ అన్నారు. ప్రోగ్నోసిస్ అంటే అర్థం ఏంటి? అండర్స్టాండ్ దీస్ టూ వర్డ్స్, డయాగ్నోసిస్, ప్రోగ్నోసిస్. మనం ఈ పదాలు మెడికల్లో ఎక్కువగా వింటూ ఉంటాం. డయాగ్నోసిస్ కి ప్రోగ్నోసిస్ కి డిఫరెన్స్ ఏంటి? ఇది అయ్యుంటుంది అని చెప్పడం అంటే మన సిమ్టమ్స్ చూసి, మన ప్రాబ్లమ్స్ చూసి డాక్టర్ని కలిసినప్పుడు మీ ప్రాబ్లం ఇది అయ్యి ఉంటుంది అని డాక్టర్ గెస్ చేశారనుకోండి, ప్రిడిక్ట్ చేశారనుకోండి, ఫోర్కాస్ట్ చేశారనుకోండి, వితౌట్ డూయింగ్ ఎనీ టెస్టులు చేయకుండా చెప్పేదాన్ని మనం ప్రోగ్నోసిస్ అంటాం. అదే మనకి డయాగ్నోస్టిక్ సెంటర్లో టెస్టులు చేసి అన్ని చేసిన తర్వాత టెస్ట్ రిపోర్ట్లు బట్టి మనం చెప్పామనుకోండి, ఆ పలానా వ్యాధి డయాగ్నోస్ అయిందంట. అంటే సిమ్టమ్స్ టెస్ట్ చేసి చెప్పేది డయాగ్నోసిస్, టెస్ట్ చేయక ముందు చేసేది ప్రోగ్నోసిస్ మెడికల్ టర్మినాలజీలో. అంటే ప్రోగ్నోసిస్ అనేది ఒక రకంగా ప్రిడిక్షన్, పాసిబుల్ ప్రాబ్లం ఇది అయ్యి ఉంటుంది, లుకింగ్ ఎట్ ద సిమ్టమ్స్, లుకింగ్ ఎట్ ద సిచ్యువేషన్స్, ఇది ఈ కండిషన్ ఇది అయ్యి ఉంటుంది అని చెప్పడం. ఏ ఫోర్కాస్ట్ ఆఫ్ ఎ లైక్లీ అవుట్కమ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. అర్థమవుతుందా? ఇది అయ్యి ఉంటుంది, ఇది ఎలా జరగబోతుంది అని ఫోర్కాస్ట్ చేయడాన్ని మనం ప్రోగ్నోసిస్ అంటాం. సో ఆర్బీఐ ప్రోగ్నోసిస్ చేసింది. దేని ప్రోగ్నోసిస్ చేసింది? ఫర్ నియర్ టర్మ్ ప్రాస్పెక్ట్స్. ప్రాస్పెక్ట్స్ అంటే అర్థం ఏంటి? అవకాశాలు, అంటే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి. ప్రాస్పెక్ట్స్ అంటే వాట్ ఆర్ ద లైక్లీ ఛాన్సెస్, ఎకానమీ యొక్క పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి ఒక ప్రోగ్నోసిస్ చేసింది ఆర్బీఐ యొక్క యాన్యువల్ రిపోర్ట్. సో ఈ యాన్యువల్ రిపోర్ట్ లో ఏం చెప్పింది? పాజిట్ ఎ స్టార్క్ పిక్చర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాజిట్? పాజిట్ అంటే టు పుట్ ఫార్వర్డ్ యాజ్ అ ఫ్యాక్ట్. ఒక ఫ్యాక్ట్ కింద కొన్ని విషయాల్ని ముందు పెట్టింది ఆ రిపోర్ట్ లో. ఏమని పెట్టింది? ఎ స్టార్క్ పిక్చర్. స్టార్క్ పిక్చర్ అంటే కైండ్ ఆఫ్ ఎంప్టీ పిక్చర్ అని, ఆబ్వియస్ పిక్చర్ అంటే ఇలా ఉండబోతోంది, ఎకానమీ ఎలా ఉండబోతోంది అని చెప్పి కొన్ని విషయాల్ని రిపోర్ట్ లో ముందు పెట్టింది. ఏంటి ఆ విషయాలు? ఆఫ్ స్టార్క్ పిక్చర్ ఆఫ్ డిమాండ్ హాలోడ్ అవుట్ బై సివియర్ షాక్ టు ప్రైవేట్ కన్జంప్షన్. వెరీ గుడ్, ఇంపార్టెంట్ సెంటెన్స్ చూడండి. డిమాండ్ హాలోడ్ అవుట్ బై సివియర్ షాక్ టు ప్రైవేట్ కన్జంప్షన్. ప్రైవేట్ కన్జంప్షన్ అంటే అర్థం ఏంటి? పదాలు అర్థం చేసుకోవాలి మనం, ఓన్లీ డిక్షనరీ ప్రకారం కాదు, ఎకనామిక్ టర్మ్స్ ఇవన్నీ. ప్రైవేట్ కన్జంప్షన్ అంటే కన్జంప్షన్ బై హౌస్ హోల్డ్స్, అంటే మీరు, మేము, మనందరం ఇళ్లలో హౌస్ హోల్డ్స్ అందరూ కూడా స్పెండ్ చేసేదాన్ని ప్రైవేట్ కన్జంప్షన్ అంటాం. మనం ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ హీరో హోండా బైక్ కొనాలనుకున్నాం, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ప్రైవేట్ కన్జంప్షన్. ఓకే, ఇల్లు కట్టడం కోసం సిమెంట్ కొన్నాం, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ప్రైవేట్ కన్జంప్షన్. ఓకే, ఆల్ దీస్ స్పెండింగ్ బై హౌస్ హోల్డ్స్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ కన్జంప్షన్. ప్రైవేట్ కన్జంప్షన్ ఏమైంది? షాక్ కి గురైంది. ఎందుకు గురైంది? ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళడం మానేశారు కదా, బయటికి వెళ్ళట్లేదు, ఎసెన్షియల్స్ తప్పితే వేరే ఏమీ అవసరం లేని కొనట్లేదు, ఏది కొనాలనుకున్నా తర్వాత చూసుకుందాంలే, కరోనా అయిపోతే చూద్దాం అని చెప్పి వాయిదాలు వేస్తున్నారు. దీనివల్ల ప్రైవేట్ కన్జంప్షన్ కి షాక్ వచ్చింది. దానివల్ల ఏమైంది? డిమాండ్ హాలోడ్ అవుట్ అంటే మేక్ ఎంప్టీ. హాలో అంటే మీకు తెలుసు కదా, హాలో అంటే అర్థం ఏంటి? గుల్ల, తెలుగులో గుల్ల అంటాం కదా, గుల్ల అయిపోయింది, మొత్తం ఖాళీ చేసేసింది అంటాం. ఓకే, యాక్చువల్గా ఒక పంప్కిన్ తీసుకోండి, గుమ్మడికాయ లోపల ఉన్నదంతా గుజ్జంతా తీసేసి ఓన్లీ బయటకు ఉంచాం అనుకోండి, మనం ఏం చేసినట్టు? లోపల ఉన్నదంతా హాలో అవుట్ చేసేసినట్టు అనమాట. సో హాలో అవుట్ అంటే అర్థం ఏంటి? టు మేక్ సంథింగ్ ఎంప్టీ. దేన్ని ఎంప్టీ చేసేసారు? డిమాండ్ ఎందుకు ఎంప్టీ అయిపోయింది? బికాస్ దిర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ప్రైవేట్ కన్జంప్షన్ ఎందుకు లేకపోయింది? బికాస్ ఆఫ్ ద షాక్ డ్యూ టు కరోనా వైరస్ వల్ల ఫస్ట్ లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ వల్ల బయటకు వెళ్ళకూడదని ఒక రీజన్ అయితే, ఆర్థికంగా అందరూ దెబ్బతిన్నారు, హెల్త్ ఇష్యూస్ పెరిగిపోయి ఫస్ట్ ఇవి చూసుకుందాం తర్వాత స్పెండ్ చేద్దాం అనే ఉద్దేశం వల్ల ఎసెన్షియల్స్ తప్పితే, అంటే నిత్యావసర వస్తువులు తప్పితే ఇవి స్పెండ్ చేయడం మానేశారు.
అదొక ప్రాబ్లం. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటి? పబ్లిక్ ఫైనాన్సెస్ స్ట్రెయిన్డ్ బై ద ఇంపెరిటివ్ ఆఫ్ ఫండింగ్ మిటిగేషన్ మెజర్స్. పబ్లిక్ ఫైనాన్సెస్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ యొక్క ఫైనాన్స్, ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులు. ఇక్కడ పబ్లిక్ అంటే మనం అని కాదు, ఇక్కడ పబ్లిక్ ఫైనాన్స్ అంటే గవర్నమెంట్ యొక్క ఆర్థిక వ్యవస్థ, వాళ్ళకున్న ట్రెజరీ అని అర్థం. అదేమైంది? స్ట్రెయిన్కి గురైంది. స్ట్రెయిన్ అంటే అర్థం ఏంటి? ఎక్సెసివ్ డిమాండ్ ఆఫ్ వన్స్ కెపాసిటీస్, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో నేను స్ట్రెయిన్ అవుతున్నాను అంటాం. స్ట్రెయిన్ అవుతున్నాను అంటే అర్థం ఏంటి? పని ఎక్కువ అవుతుంది, పని మన మీద ప్రెషర్ పెడుతుంది. అంటే మన బాడీ చేయగలిగిన దానికంటే ఎక్కువ పని మనకి వస్తే మనం ఒత్తిడికి గురవుతాం, స్ట్రెయిన్కి గురవుతాం. సిమిలర్ గా ప్రభుత్వం ఫండ్స్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఉన్నదానికంటే ఎక్కువ స్పెండ్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి, అవసరాలు ఎక్కువ వస్తున్నాయి. అందువల్ల పబ్లిక్ ఫైనాన్స్ అనేవి స్ట్రెయిన్ అవుతున్నాయి. అలా అర్థం చేసుకోండి. స్ట్రెయిన్డ్ బై ద ఇంపెరిటివ్ ఆఫ్, ఇంపెరిటివ్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇంపెరిటివ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అది చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. ఏంటి ఖచ్చితంగా చేయాలి? ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి? ఫండింగ్ మిటిగేషన్ మెజర్స్. మిటిగేషన్ మెజర్స్ అంటే అర్థం ఏంటి? కరోనా వైరస్ వల్ల వస్తున్న ఇంపాక్ట్ ని తగ్గించే ప్రయత్నాలు. మిటిగేట్ అంటే ఏదన్నా ఒక నెగిటివ్ ఈవెంట్ యొక్క ఇంపాక్ట్ ని తగ్గించడాన్ని మిటిగేట్ అంటాం. మిటిగేట్, ఎలివియేట్, రైట్, ఎబేట్, ఈ పదాలన్నీ కూడా సిమిలర్ అనమాట. ఎబేట్ కానీ, ఎలివియేట్ కానీ, మిటిగేట్ కానీ, టు మేక్ సంథింగ్ లెస్ సివియర్. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? ఎగ్జాసర్బేట్ అంటే ఒక విషయాన్ని ఇంకా పెద్ద చేయడం. అగ్రవేట్, ఇవేం పుండు మీద కారం టైప్ అనమాట. ఒక విషయం ఆల్రెడీ బాగాలేదు, ఇంకా ఎక్కువ అయిపోవడం, ఇంకా నెగిటివ్ అయిపోవడం ఎగ్జాసర్బేట్. మిటిగేట్ అంటే సివియరిటీని తగ్గించడం. కరోనా వైరస్ వల్ల ప్రజల ఆరోగ్యానికి వస్తున్న ఈ ఇబ్బందులను తగ్గించడం కోసం ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతుంది. టెస్ట్ల కోసం కానీ, హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం కానీ, బెడ్స్ ఏర్పాటు చేయడం కానీ, వీటి కోసం విపరీతంగా ఖర్చు అవుతుంది. మిటిగేషన్ మెజర్స్ అంటే చర్యలు. ఆ చర్యల కోసం ఫండింగ్ చేయడం అనేది ఇంపెరిటివ్ అంటే క్రూషియల్. ఇంపెరిటివ్ అంటే అర్థం ఏంటి? క్రూషియల్ ఆర్ ఇంపార్టెంట్ అని అర్థం. ఇప్పుడు వీటన్నిటి వల్ల ఏమవుతుంది? పబ్లిక్ ఫైనాన్సెస్ అనేవి స్ట్రెయిన్ అవుతుంది, అంటే గవర్నమెంట్ యొక్క ఆదాయం దెబ్బతింటుంది. థర్డ్, ఎనీమిక్ ఎపిటైట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అమాంగ్ కార్పొరేట్స్. కార్పొరేట్స్ అంటే మనకి కార్పొరేట్ కంపెనీస్. కార్పొరేట్ కంపెనీస్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఎనీమిక్ ఎపిటైట్. ఎనీమిక్ అంటే ఎనర్జీ లేని. ఎనీమియా వచ్చిందంటే ఎలా ఉంటుంది? మొత్తం పాలిపోయినట్టుగా ఉంటాం కదా. ఎనర్జీ లేదు, వైటల్స్ లేవు, వైటాలిటీ లేదు, ఫోర్స్ లేదు, బలం లేదు. ఎపిటైట్ అంటే ఆకలి. మనం అంటాం కదా ఎపిటైట్. దేనికి ఆకలి లేదు వాళ్ళకి? ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. ప్రైవేట్ కన్జంప్షన్ అంటే కన్జంప్షన్ ఆర్ స్పెండింగ్ బై ద హౌస్ హోల్డ్స్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ బై కార్పొరేట్స్. ఇన్వెస్ట్మెంట్ బై కార్పొరేట్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్పెండింగ్? కన్జంప్షన్ కి, స్పెండింగ్ కి, ఇన్వెస్ట్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వీ విల్ క్రియేట్ అసెట్. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఉన్న డబ్బులతో మనం హోటల్కి వెళ్ళి బిర్యానీ తినేసి ఇంటికి వచ్చాం అనుకోండి, దట్ ఈస్ కన్జంప్షన్ ఆర్ స్పెండింగ్. వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ అసెట్. ఈ ప్రాసెస్ లో ఒక 1000 రూపాయలు 2000 పెట్టి హోటల్కి వెళ్ళి వచ్చినప్పుడు మనం కొత్తగా అసెట్స్ క్రియేట్ చేయలేదు, ఉన్నది ఖర్చు పెట్టేసాం. అదే ఇఫ్ యూ గో అండ్ బై ఎ ల్యాండ్, ఇఫ్ యూ గో అండ్ బై స్టాక్స్, ఇఫ్ యూ గో అండ్ బై మ్యూచువల్ ఫండ్స్, ఇప్పుడు చేసింది ఏంటి? ఇన్వెస్ట్మెంట్. ఎందుకు? ఈ డబ్బులు పెట్టినందుకు మనకు ఒక అసెట్ క్రియేట్ అయింది. అసెట్ అంటే ఏంటి? ఆదాయాన్ని ఇచ్చేదాన్ని అసెట్ అంటాం. ఓకే, మనకి ఆస్తి, ఒక ఆస్తి క్రియేట్ అయింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ కంపెనీ ఒక మెషినరీ కానీ, బిల్డింగ్ కానీ, ల్యాండ్ కానీ బిజినెస్ కోసం కొనింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. దాన్ని ప్రైవేట్ కంపెనీ చేసింది కాబట్టి, కార్పొరేట్స్ చేస్తున్నాయి కాబట్టి అది కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ లేదా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కి ఉన్న ప్రాసెస్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఎనీమిక్ ఎపిటైట్. ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అన్న ఆలోచన కూడా ఎవరికి రావట్లేదు. ఎందుకంటే ఉన్న ఖర్చులు ఎలా మెయింటైన్ చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే, ఆదాయం తగ్గిపోయింది, జీతాలు ఎలా ఇచ్చుకోవాలి, ఎలా రన్ చేయాలి, ఆపరేషనల్ ఇష్యూసే కష్టమైనప్పుడు ఇంకా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ఆలోచన రావట్లేదు. అందుకని ఆ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అనే ఎపిటైట్ అనేది ఎనీమిక్ గా ఉంది, బలం లేకుండా ఉంది. అంటే ఆకలి లేదు. అర్థమవుతుంది? ఇక్కడ ఎపిటైట్ అంటే ఒక హంగర్ ఫర్ వాట్? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. అది లేదు, ఎనీమిక్ గా ఉంది, బలం లేదు దానికి among corporates. And credit flow impeding risk aversion among bankers. Very important. చూడండి, బేసికల్గా ఇక్కడ రిస్క్ ఎవర్షన్. ఎవర్షన్ అంటే అర్థం ఏంటి? ఇష్టం లేకపోవడం, చూపకపోవడం, ఇష్టం చూపకపోవడం. ఓకే, రిస్క్ ఎవర్షన్ అంటే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోవడం. రిస్క్ ఎవర్షన్. యాక్చువల్గా ఇన్వెస్టర్స్ మామూలుగా మనకి మీరు ఎప్పుడైనా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఆర్ ఏ రిస్క్ టేకింగ్ ఇన్వెస్టర్ ఆర్ రిస్క్ ఎవర్స్ ఇన్వెస్టర్ అంటారు. రిస్క్ టేకింగ్ అనుకోండి, మన దగ్గర ఉన్న డబ్బులు ఎక్కువ స్టాక్ మార్కెట్ లో పెట్టిస్తారు. రిస్క్ నాకు వద్దు బాబు అనుకునే వాళ్ళకి మన దగ్గర ఉన్న డబ్బులతో ఎక్కువగా ఎఫ్డీ, ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, బాండ్స్ కానీ కొనిపిస్తూ ఉంటారు.
రిస్క్ ఎవర్స్ అంటే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని. రిస్క్ ఎవర్షన్ అమాంగ్ బ్యాంకర్స్ అంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో రిస్క్ తీసుకోవడం ఎందుకు అనే ఆలోచన ఇప్పుడు ఉంది. ఆ ఆలోచన ఉండడం వల్ల ఏమవుతుంది, అది క్రెడిట్ ఫ్లోని ఇంపీడ్ చేస్తుంది. క్రెడిట్ ఫ్లో అంటే అర్థం ఏంటి, బ్యాంకుల నుంచి ఇండస్ట్రీకి మనీ ఫ్లో అవ్వడం. ఎలా వెళ్తుంది, అప్పుల రూపంలో, లోన్స్ రూపంలో. బ్యాంకులు ఏం ఆలోచిస్తున్నాయి, వీళ్ళకి ఇస్తే తిరిగి రావట్లేదు, ఎన్పిఎస్ పెరిగిపోతున్నాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోతున్నాయి, అంటే మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి, ఎందుకు ఇవ్వడం అని చేతిలో క్యాష్ ఉన్నప్పటికీ కూడా, క్రెడిట్ ఉన్నప్పటికీ కూడా బ్యాంకులు వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. దాన్నే రిస్క్ ఎవర్షన్ అంట. రిస్క్ ఎందుకు తీసుకోవడం, ఈ రిస్క్ ఎందుకు తీసుకోవడం అనే ఆలోచన దేన్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది, క్రెడిట్ ఫ్లోని, మనీ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. అంటే వీళ్ళకి నీడ్ ఉంది, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఫ్లో అవ్వట్లా. ఎందుకు ఫ్లో అవ్వట్లేదు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇవ్వడం. ఎందుకంటే ఇప్పటికున్నవే చాలా మంది తిరిగి కట్టట్లేదు, ఇంకా ఇస్తున్న కొద్ది రిస్కులు ఏమవుతున్నాయని. అది ఇంకొక ఇష్యూ, టు నేమ్ బట్ ఎ ఫ్యూ. సో ఇవన్నీ ఇష్యూస్ కింద ఆర్బీఐ రిపోర్ట్ లో చెప్పింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటి, డిమాండ్ హాలోడ్ అవుట్ బై ద సివియర్ షాక్ టు ప్రైవేట్ కన్సంప్షన్. ప్రైవేట్ కన్సంప్షన్ బాగా అంటే ప్రజలు స్పెండింగ్ తగ్గించేశారు, దానివల్ల వస్తువులకి డిమాండ్ తగ్గిపోయింది, సో కంపెనీస్ కి సేల్స్ పడిపోయాయి. అది మొదటిది. రెండవది ఏంటి, పబ్లిక్ ఫినాన్సెస్ స్ట్రెయిన్డ్ బై ద ఇంపెరిటివ్ ఆఫ్ ఫండింగ్ మిటిగేషన్ మెజర్స్. ఈ ఇష్యూని సాల్వ్ చేయడం కోసం, కరోనా వైరస్ వల్ల వస్తున్న ఇష్యూని సాల్వ్ చేయడం కోసం, మిటిగేట్ చేయడం కోసం, సివియరిటీని తగ్గించడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలకి చాలా ఎక్కువ స్పెండింగ్ అవుతుంది. ఈ స్పెండింగ్ వల్ల ప్రభుత్వ ఆదాయ వనరుల మీద స్ట్రెయిన్ పడుతుంది, ఇబ్బంది అవుతుంది. అది రెండో ప్రాబ్లం. మూడోది ఏంటి, ఎనీమిక్ ఎపిటైట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అమాంగ్ కార్పొరేట్స్. ఈ కార్పొరేట్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, అంటే ఎక్స్పాన్షన్ చేయట్లేదు, బిజినెసెస్ లో ఎక్కువ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేయట్లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, వాళ్ళ హంగర్ తగ్గిపోయింది. ఇట్ ఈస్ ఎనీమిక్ నౌ, ఇట్ హాస్ లాస్ట్ ఆల్ ఎనర్జీ. లాస్ట్ ఏంటి, క్రెడిట్ ఫ్లో ఇంపీడింగ్ రిస్క్ ఎవర్షన్ బై బ్యాంకర్స్. పోనీ వీళ్ళు ఏదైనా చేద్దామన్నా బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు, వాళ్ళకి రిస్క్ ఎవర్షన్. రిస్క్ ఎందుకు, ఇప్పటివరకు తీసుకుందే వీళ్ళు సరిగ్గా ఇవ్వలేదు, మళ్ళీ కొత్త లోన్స్ ఇస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని భయంతో బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. అందువల్ల క్రెడిట్ ఫ్లో అనేది ఇంపీడ్ అవుతుంది. ఇంపీడ్ అంటే అబ్స్ట్రక్ట్, ఇంపీడ్ అంటే అర్థం ఏంటి, అబ్స్ట్రక్ట్ అని అర్థం. ఇది ఇక్కడ వరకు కదా. The COVID-19 induced economic contraction that manifested itself in the fiscal first quarter is now almost certain to extend through July-September period, the RBI said in its annual reporting. So COVID-19 వల్ల ఇండ్యూస్ చేయబడ్డ వచ్చిన, COVID-19 ఇండ్యూస్ అంటే COVID-19 వల్ల వచ్చిన ఎకనామిక్ కాంట్రాక్షన్, ఆర్థికంగా ఎక్స్పాన్షన్ అయిపోయింది. ఎక్స్పాన్షన్ అంటే గ్రో అవ్వడం, కాంట్రాక్షన్ అంటే తగ్గిపోవడం, కుచించుకుపోవడం. ఇది that manifested itself in the fiscal first quarter. ఫిజికల్ ఇయర్ అంటే ఏప్రిల్ నుండి మార్చి వరకు, ఫిజికల్ ఫస్ట్ క్వార్టర్ అంటే ఏప్రిల్, మే, జూన్, ఈ 3 నెలలు అనమాట. ఈ 3 నెలల్లో COVID-19 ఇండ్యూస్డ్ ఎకనామిక్ కాంట్రాక్షన్ అనేది మనకు కనిపించింది. అంటే ఆర్థికంగా పురోగతి లేదు, తిరోగతి వచ్చింది. గ్రోత్ లేకుండా డీగ్రోత్ అనేది మనం చూసాం. ఆ తగ్గింది ఏదైతే ఉంది ఈజ్ నౌ ఆల్మోస్ట్ సర్టెన్ టు ఎక్స్టెండ్ త్రూ జూలై సెప్టెంబర్ పీరియడ్. నెక్స్ట్ క్వార్టర్ కూడా అదే కంటిన్యూ అయ్యే పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. ఒక ఫస్ట్ క్వార్టర్ మీద ఆగేలా లేదు, జూలై, అక్టోబర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్వార్టర్ కూడా అది కంటిన్యూ అయ్యేలాగా కనిపిస్తుంది. మేనిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్ అంటే దట్ హాస్ షోడ్ ఇట్ సెల్ఫ్, ఎగ్జిబిటెడ్ ఇట్ సెల్ఫ్. మేనిఫెస్ట్ అంటే టు షో ఆర్ ఎగ్జిబిట్, అంటే బయటికి కనిపించడం అని అర్థం అనమాట. టు షో ఆర్ ఎగ్జిబిట్. Observing that the reimposition are stricter imposition of lockdowns in different parts of the country in July and August had mainly contributed to damping the tentative revival in momentum seen in the preceding 2 months. It said several recent high frequency indicators pointed to an unprecedented retrenchment in activity. Okay. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తోంది, అబ్జర్వ్ చేసింది, చెప్తోంది, నోట్ చేస్తోంది. ఏమని, దట్ రీఇంపోజిషన్ ఆర్ స్ట్రిక్టర్ ఇంపోజిషన్ ఆఫ్ లాక్డౌన్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఇన్ జూలై అండ్ ఆగస్ట్. ఆగస్ట్, జూలైలో కూడా చాలా పార్ట్స్ ఆఫ్ ద కంట్రీస్ లో మళ్ళీ లాక్డౌన్ విధించారు. రీఇంపోజిషన్ రెండోసారి విధించడం, మరియు స్ట్రిక్టర్ ఇంపోజిషన్ అంటే ఇంకా స్ట్రిక్ట్ గా ఇంపోజ్ చేశారు. ఈ చేయడం వల్ల కూడా హ్యాడ్ మెయిన్లీ కాంట్రిబ్యూటెడ్ టు డాంపింగ్ ద టెంటేటివ్ రివైవల్ ఇన్ మొమెంటమ్ సీన్ ఇన్ ద ప్రిసీడింగ్ 2 months. ప్రిసీడింగ్ అంటే ఎంతకు ముందున్న, ప్రిసీడింగ్ 2 months అంటే అర్థం ఏంటి, జూన్ లో కొంచెం, మేలో, జూన్ లో కొంచెం రివైవల్ అవుతున్నట్టుగా కనిపించింది. రివైవల్ అంటే మళ్ళీ ఇంతకు ముందు పరిస్థితికి వచ్చేలాగా కనిపిస్తుంది. అది ఎటువంటిది, టెంటేటివ్ రివైవల్. టెంటేటివ్ అంటే అర్థం ఏంటి, నాట్ ఫిక్స్డ్, అన్సర్టన్.
ఇంకా రివైవల్ అవుతుందా అవ్వదా అన్నట్టుగా మొదలైంది. ఇంకా జస్ట్ ఇప్పుడే ఇప్పటి వరకు లాక్డౌన్ ఉండింది, లాక్డౌన్ లిఫ్ట్ చేశారు, మళ్ళీ అన్ని ఇండస్ట్రీలు కూడా ఓపెన్ అవుతున్నాయి, బిజినెసెస్ అన్ని మళ్ళీ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి అనుకునే టైంలో, అందుకే టెంటేటివ్ రివైవల్ అన్నాం. ఇన్ మొమెంటం అంటే స్పీడ్ అనమాట. సో అది ఎలా అవుతున్న టైంలో దాన్ని ఏం చేసింది, డ్యాంప్ చేసింది. డ్యాంప్ అంటే రిస్ట్రైన్ అంటే మళ్ళీ రెస్ట్రిక్ట్ చేసేసింది, ఊపిరాడకుండా చేసేయడం, కదలకుండా చేసేయడం, నొక్కేసింది. ఏం చేసింది, ఈ లాక్డౌన్. ఇంక ఇప్పుడిప్పుడే ఎలాగ అవుతాయి అవవా అనుకునే టైంలో మళ్ళీ రెస్ట్రిక్షన్స్ లాక్డౌన్ రావడం వల్ల ఆ రివైవల్ లేకుండా డ్యాంప్ అయిపోయింది, కంప్లీట్ గా రెస్ట్రిక్ట్ అయిపోయింది అని చెప్తున్నారు. అంటే అలా మనం అర్థం చేసుకోవాలి దాన్ని, రైట్. అండ్ ఇది చెప్తూ ఇంకేం చెప్తుంది, ఇట్ సెడ్ సెవరల్ రీసెంట్ హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్, ఎకానమీ ఇండికేటర్స్ మనం చూసినప్పుడు అవి ఏం చెప్తున్నాయి మనకి, పాయింటెడ్ టు అన్ప్రెసిడెంటెడ్ రిట్రెంచ్మెంట్. అన్ప్రెసిడెంటెడ్ అంటే కని విని ఎరుగని, ఇంతకు ముందు ఎప్పుడు చూడని. ఓకే, దీన్ని మనం హిథెర్టో అన్సీన్ అని అనొచ్చు. హిథెర్టో అంటే అంటిల్ నౌ, ఇప్పటి వరకు చూడని, ఇప్పటి వరకు చూడని అని అర్థం అనమాట. హిథెర్టో అన్సీన్. ఇలాంటి కని విని ఎరుగని రిట్రెంచ్మెంట్ ఇన్ యాక్టివిటీ. రిట్రెంచ్మెంట్ అంటే రిడక్షన్. రిట్రెంచ్మెంట్ అంటే రిడక్షన్ ఇన్ యాక్టివిటీ, తగ్గిపోవడం. యాక్టివిటీ లేదు, ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోవడాన్ని మనం రీసెంట్ గా చూసిన సెవెరల్ ఇండికేటర్స్ కూడా ఎకనామిక్ యాక్టివిటీ బాగా తగ్గుదని చూపిస్తున్నాయి. నోటింగ్ దట్ ద సర్వీసెస్ సెక్టర్ హ్యాస్ బీన్ ఎ ప్రైమ్ మూవర్ of the Indian economy, the central bank flagged the fact that whatever consumption had survived the shock was now manifesting and essential spending, with services including transport and hospitality almost completely eviscerated. అంటే వైటల్స్, అంటే బాడీలో ఇంపార్టెంట్ ఆర్గన్స్, వైటల్ ఆర్గన్స్ ని తీసేయడం, రిమూవల్ చేయడం. ఇక్కడ బాడీ ఏంటి, ఎకానమీయే బాడీ. ఓకే, ఎకానమీలో ట్రాన్స్పోర్ట్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్స్ అనేవి వాటిని కంప్లీట్ గా తీసేసినట్టు, అంటే వాటిలో ఎనర్జీ లేకుండా, వాటిలో వైటాలిటీ లేకుండా, ఆ రెండు సెక్టర్స్ లో వైటాలిటీ లేకుండా, అంటే శక్తి లేకుండా తీసేసినట్టుగా అయిపోయింది. దేనివల్ల, ఈ షాక్ వల్ల. సో బేసికల్ గా ఇండియన్ యొక్క ఎకానమీని బాగా మూవ్ చేసేది, ముందుకు తీసుకెళ్లేది ఏంటి, సర్వీసెస్ సెక్టర్. సర్వీసెస్ సెక్టరే మనకి ఇండియాలో జీడిపికి ఎక్కువ కాంట్రిబ్యూటర్. సో ప్రైమ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం. సెంట్రల్ బ్యాంక్ ఫ్లాగ్ అంటే అర్థం ఏంటి, టు మార్క్ సంథింగ్ యాజ్ ఇంపార్టెంట్. దేని ఇంపార్టెంట్ అని చెప్తుంది సెంట్రల్ బ్యాంక్, దట్ వాట్ ఎవర్ కన్జంప్షన్ హ్యాడ్ సర్వైవ్ ద షాక్. ఇప్పుడు ఈ ఎకనామిక్ షాక్, కోవిడ్ ఇండ్యూస్డ్ దీని వల్ల వచ్చిన షాక్ ని సర్వైవ్ చేసిన కన్జంప్షన్ ఏదైతే ఉందో, అంటే అర్థం ఏంటంటే, ఇందాకే మనం అనుకున్నాం COVID-19 వల్ల, లాక్డౌన్స్ వల్ల ప్రైవేట్ కన్జంప్షన్ బాగా తగ్గిపోయింది, ప్రజలు ఖర్చు పెట్టడం మానేశారు అంటున్నాం. అయితే ఇంత షాక్ లో కూడా ఎంతో కొంత స్పెండ్ చేస్తున్నారు అంటే చేస్తున్నారు, చేయడం మానేశారా, చేస్తున్నారు. అది ఎందులో కనిపిస్తుంది మనకి, ఓన్లీ అన్ ఎసెన్షియల్ స్పెండింగ్ వాజ్ నౌ మేనిఫెస్టింగ్ అన్ ఎసెన్షియల్ స్పెండింగ్. ఎసెన్షియల్ స్పెండింగ్ నిత్యావసర వస్తువులు, మనకు అవసరమైనవి, అత్యవసరమైన వస్తువులు మాత్రమే కొంటున్నారు. విత్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హాస్పిటాలిటీ ఆల్మోస్ట్ కంప్లీట్లీ ఎవిస్రేటెడ్. ట్రాన్స్పోర్ట్ కానీ, హాస్పిటాలిటీ కానీ, అంటే హోటల్స్ లో స్టే చేయడాలు, రెస్టారెంట్స్ కి వెళ్ళడాలు, ట్రాన్స్పోర్ట్ అవసరమైన ప్రయాణాలు చేయడాలు, తిరగడాలు, మనకి వేరే ఊర్లకు వెళ్ళడాలు, ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఆపేశారు. అందుకని ఎవిసరేటెడ్ అంటే వాటి ఉన్న ఎనర్జీని, వాటి యొక్క ఫోర్స్ ని, బలాన్ని మొత్తం తీసేసుకున్నారు. అంటే ఆ రెండు కూడా బాగా దెబ్బతిన్నాయి అని అర్థం అనమాట. టు రిమూవ్ ది ఇంపార్టెంట్ వైటల్స్ అవుట్ ఆఫ్. ఎవిసరేట్ అంటే అర్థం, మన బాడీలో వైటల్ ఆర్గన్స్ ని తీసేస్తే మనం అలా తీసేయడాన్ని ఎవిసరేషన్ అంటాం. అలాగే ఈ రెండు సెక్టార్స్ లో ఉన్న వైటల్స్ అంటే ఇంపార్టెన్స్ ని తీసేశారు అని అర్థం. లేదా ఓవరాల్ ఎకానమీ, సర్వీసెస్ సెక్టర్ లో ఇంపార్టెంట్ సెక్టర్స్ అయిన ఈ రెండింటిని పూర్తిగా తీసేసినట్టుగా అయింది, ఎందుకంటే వాటిలో స్పెండింగ్ అనేది లేకుండా అయిపోయింది. The central government, which has gamely attempted pandemic proofing demand by increasing its net revenue expenditure by a third in the first quarter, is however likely to find itself strapped for resources in the coming months. Central government which has gamely అంటే మీనింగ్ ఏంటి, బ్రేవ్లీ అని అర్థం. ఆర్ యూ గేమ్ ఫర్ ఇట్ అంటారు, నీకు అంత ధైర్యం ఉందా అంటారు. గేమ్, స్పోర్టివ్లీ, గేమ్లీ, ఎస్పెషల్లీ గేమ్లీ అంటే ధైర్యంగా, బ్రేవ్లీ అని అర్థం. ఏంటి అటెంప్ట్ చేసింది, పాండమిక్ ప్రూఫింగ్ డిమాండ్ బై ఇంక్రీజింగ్ ఇట్స్ నెట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ బై a third in the first quarter. పాండమిక్ ప్రూఫింగ్, వాటర్ ప్రూఫింగ్ అంటాం. వాటర్ ప్రూఫింగ్ అని అర్థం ఏంటి, వాటర్ లీకేజ్ అవ్వకుండా, వాటర్ ద్వారా ఇబ్బంది లేకుండా. సన్ ప్రూఫింగ్ అంటారు. సన్ ప్రూఫింగ్ అంటే సన్ నుంచి వేడిని మనకి
మనకి ప్రొటెక్ట్ చేసేలాగా. ఇక్కడ ప్రూఫింగ్ అంటే అర్థం ఏంటి? ప్రొటెక్షన్, దాని నుంచి మనకి ఇంపాక్ట్ లేకుండా. అలాగే పాండమిక్ ప్రూఫింగ్ అంటే అర్థం ఏంటి? పాండమిక్ వల్ల మనకి ఎకానమీకి ఇంపాక్ట్ లేకుండా చూడడం కోసం గవర్నమెంట్ ఏం చేసింది? తన స్పెండింగ్ ఎక్స్పెండిచర్ ని బాగా పెంచింది బై 1/3 ఇన్ ద ఫస్ట్ క్వార్టర్. నార్మల్ గా ఫస్ట్ క్వార్టర్ లో స్పెండ్ చేసేదానికంటే ఒక 1/3 ఇంక్రీజ్ చేసింది. ఈజ్ హౌవెవర్ లైక్లీ టు ఫైండ్ ఇట్ సెల్ఫ్ స్ట్రాప్డ్ ఫర్ రిసోర్సెస్ ఇన్ ద కమింగ్ మంత్స్. అప్పటి వరకు ప్రీవియస్ మంత్స్ లో ఉన్న రెవెన్యూ ఉంది కాబట్టి ఖర్చు పెట్టేసింది. కానీ కమింగ్ మంత్స్, రాబోతున్న వాటిల్లో ఇట్ ఈస్ లైక్లీ టు ఫైండ్ ఇట్ సెల్ఫ్ స్ట్రాప్డ్. స్ట్రాప్డ్ అంటే ఇఫ్ యు ఆర్ స్ట్రాప్డ్ ఫర్ రిసోర్సెస్ దెన్ యు ల్యాక్ ఫండ్స్, డబ్బులు లేకపోవడం. ఓకే, క్యాష్ స్ట్రాప్డ్ అంటారంటే డబ్బులు లేవు. ఓకే, నీడీ, వాంటింగ్, అవసరంలో ఉంది, డబ్బులు లేకపోవడాన్ని ఈ పదం వాడతారు. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ వుడ్ హ్యావ్ లిటిల్ లీవే టు కంటిన్యూ టు అండర్గర్డ్ మొమెంటమ్. లిటిల్, మీకు చాలా సార్లు చెప్తాను, లిటిల్ వితౌట్ ఆర్టికల్, ముందు ఏ లేదు కదా. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నో, ఏ లిటిల్ అంటే కొంచెం అని, లిటిల్ అంటే నో అని. ఇట్ వుడ్ హ్యావ్ నో లీవే. లీవే అంటే ఏంటి అర్థం? ఫ్రీడమ్, స్వేచ్ఛ. టు కంటిన్యూ టు అండర్గర్డ్ మొమెంటమ్. అండర్గర్డ్ అంటే అర్థం ఏంటి? అండర్గర్డ్ అంటే సపోర్ట్, కింద నుంచి సపోర్ట్ ఇవ్వడం, ఒక బేస్ దగ్గర పట్టుకొని సపోర్ట్ ఇవ్వడం. మొమెంటమ్ అంటే ఎకనామిక్ మొమెంటమ్ ని సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఫండ్స్ లేవు. అందుకే రాశారు ముందు సెంటెన్స్ ఏం రాశారు? ఎక్కువ ఖర్చు పెట్టేసింది ఇంతకు ముందు, ఈ లాక్డౌన్ వల్ల ట్యాక్స్ రెవెన్యూ గట్రా తగ్గిపోయింది కాబట్టి ప్రభుత్వం దగ్గర ఎనఫ్ ఫండ్స్ లేవు, కాబట్టి ఎకనామిక్ మొమెంటమ్ ని సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర లిటిల్ లీవే, పెద్దగా ఫ్రీడమ్ లేదు. చేతిలో డబ్బులు ఉంటే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. ఏదైనా చెయ్యాలన్నా, ప్లాన్ చేయాలన్నా చేతిలో క్యాష్ ఉంటే చేయగలుగుతాం. ప్రభుత్వం చేతిలో క్యాష్ లేకపోవడం వల్ల చేయడానికి ఏమీ లేకుండా అయిపోతుంది. States too are expected to find their finances so tightly squeezed as to have cut capital spending. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి. రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ ఫైనాన్సెస్ కూడా టైట్ గా స్క్వీజ్ అయిపోయి, ఎందుకంటే వాళ్ళు చాలా ఖర్చు పెడుతున్నారు టెస్ట్ల కోసం, అన్నింటి కోసం. సో స్క్వీజ్ అయిపోవడం అంటే బాగా పిసికేసినట్టు అయిపోయింది అనమాట ఫినాన్సెస్. అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగా నొక్కుడుపోయింది. ఎంతగా నొక్కుడుపోయిందంటే టు హ్యావ్ కట్ క్యాపిటల్ స్పెండింగ్. క్యాపిటల్ స్పెండింగ్ పూర్తిగా కట్ చేసుకునేలాగా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ స్పెండింగ్? మళ్ళీ గుర్తు చేసుకోండి. రెవెన్యూ స్పెండింగ్, క్యాపిటల్ స్పెండింగ్. రెవెన్యూ స్పెండింగ్ అంటే మన జీతాలకి, అంటే ఓన్లీ ఇందాకే చెప్పాను మీకు, మీరు బయటకు వెళ్ళి ఒక రెస్టారెంట్ లో తినేసి వచ్చారంటే దట్ ఈస్ రెవెన్యూ స్పెండింగ్, ఓన్లీ కన్జంప్షన్, ఖర్చు పెట్టడం. అదే మీరు వెళ్ళి ఒక ల్యాండ్ కొన్నారు లేదా ఒక స్టాక్ మార్కెట్ లో ఒక స్టాక్ ఇన్వెస్ట్ చేశారంటే అది క్యాపిటల్ స్పెండింగ్. ఓకే, ఒక బిల్డింగ్ కట్టారంటే క్యాపిటల్ స్పెండింగ్. ఒక ఇన్స్టిట్యూట్ కోసం కొత్తగా కొన్ని చైర్లు కొన్నారంటే క్యాపిటల్ స్పెండింగ్. ఇప్పుడు తీసుకోండి, గవర్నమెంట్ పరంగా క్యాపిటల్ స్పెండింగ్ అంటే అర్థం ఏంటి? రోడ్లు వేసిందంటే క్యాపిటల్ స్పెండింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసిందంటే క్యాపిటల్ స్పెండింగ్, కొత్త బిల్డింగ్స్ కట్టారంటే క్యాపిటల్ స్పెండింగ్, డ్యామ్స్ కట్టారంటే క్యాపిటల్ స్పెండింగ్. ఆల్ దీస్ ఆర్ క్యాపిటల్ స్పెండింగ్స్. రెవెన్యూ స్పెండింగ్ అంటే అర్థం ఏంటి? ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వడం రెవెన్యూ స్పెండింగ్, రోజువారీ ఖర్చులకు పెట్టే ఖర్చు రెవెన్యూ స్పెండింగ్. సో క్యాపిటల్ స్పెండింగ్ చేయలేని పరిస్థితికి ఈ స్టేట్స్ వచ్చేసాయి. ఓన్లీ రెవెన్యూ స్పెండింగ్, రోజువారీ వ్యవహారాలు, ఎంప్లాయీస్ జీతాలు ఇవి ఎలాగో తప్పవు, వాటికి ఖర్చు అవుతుంది, అవి ఇస్తున్నారు తప్పితే క్యాపిటల్ స్పెండింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, డెవలప్మెంట్ ఉండని పరిస్థితికి వచ్చేస్తాము అనేది ఇక్కడ అర్థం. సో యాజ్ టు హ్యావ్ కట్ క్యాపిటల్ స్పెండింగ్ అంటే మీనింగ్ అది. అంత ఎక్కువగా వాళ్ళ ఫినాన్సెస్ అనేవి కుచించుకుపోయాయి. ఇన్ ఇట్స్ ప్రిస్క్రిప్షన్ టు ఓవర్కమ్ ద ఫండ్స్ క్రంచ్. ఈ ఫండ్స్ క్రంచ్ ని ఓవర్కమ్ చేయడం ఎలాగా? క్రంచ్ అంటే కొరత. ఫండ్స్ క్రంచ్ ని ఓవర్కమ్ చేయడం ఎలాగని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది. ఇట్ అంటే అర్థం ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏమి ఇస్తారు? నీకున్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఇవి మందులు, ఇది మా ప్రిస్క్రిప్షన్ అంటారు. అలాగే ఈ ప్రాబ్లం, ఎకానమీ ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్ ఎదుర్కోవడానికి ఇది నా ప్రిస్క్రిప్షన్ అని రిజర్వ్ బ్యాంక్ కొన్ని సొల్యూషన్స్ ఇచ్చింది. ఏం చెప్పింది? హౌవెవర్ ది సెంట్రల్ బ్యాంక్ అపియర్స్ టు రన్ ఇంటూ ఏ కాంట్రడిక్షన్. అంటే తను ఇస్తున్న ప్రిస్క్రిప్షన్ లోనే కాంట్రడిక్షన్ ఉంది. ఒకవైపు చెప్తుంది, ఇంకోవైపు తను ఇచ్చిన ఆన్సర్ లోనే దానికి సొల్యూషన్ లోనే ప్రాబ్లం కనిపిస్తుంది. దాన్ని మనం కాంట్రడిక్షన్ అంటాం. కాంట్రడిక్ట్ అంటే అపోజ్ చేయడం, అంటే వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ లోనే వాళ్ళు చెప్తున్న ప్రాబ్లమ్ అపోజ్ చేసేలాగా ఉంది. మీకు నెక్స్ట్ సెంటెన్స్ చెప్తే నేను చెప్పేది అర్థం అవుతుంది. ది ఆర్బీఐ సజెస్ట్ దట్ ద గవర్నమెంట్ షుడ్ హెల్ప్ crowding private investment through targeted public investment that could be funded by monetizing assets in steel, coal, power, land and railways. చాలా 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 ఇంపార్టెంట్ సెంటెన్స్, ఎందుకంటే ఇది ఆర్బీఐ ఇస్తున్న సొల్యూషన్. ఈ సొల్యూషన్ ఏంటో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది అర్థం చేసుకునే ముందు వీ నీడ్ టు అండర్స్టాండ్ సర్టెన్ వర్డ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రౌడింగ్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, క్రౌడింగ్, 3 పదాలు చూడండి. మానిటైజింగ్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం కోసం చేసే ఖర్చుని
ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త మెషినరీ కొన్నారు, ఎక్విప్మెంట్ కొన్నారు, ల్యాండ్ కొన్నారు, అసెట్స్ కొన్నారు, దట్ ఈస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని ఏం చేయాలి? క్రౌడింగ్ చేయాలి. చెప్తాను క్రౌడింగ్ అంటే ఏంటో చెప్తాను. ఎలా చేయాలి? త్రూ టార్గెటెడ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే పబ్లిక్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ అని కాదు. సారీ, అలా అనుకుంటారు చాలా మంది. అంటే ప్రజలు పెట్టే ఖర్చుని పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటారా? కాదు. ఇది గవర్నమెంట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్యాపిటల్. అంటే క్యాపిటల్ స్పెండింగ్ అని ఎంత కొనుక్కున్నాం చూడండి, అలాగనమాట. సో ప్రభుత్వం రకరకాల ప్రభుత్వం పెట్టే ఖర్చును మనం పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ప్రభుత్వం డ్యామ్స్ కట్టడానికి ప్రయత్నం చేసింది, ప్రభుత్వం రోడ్లు వేయడానికి ఖర్చు పెడుతుంది. సో ప్రభుత్వం ఏం చేయాలన్నా ప్రభుత్వం డైరెక్ట్ గా చేయాలి కదా, అది ప్రాజెక్ట్స్ రూపంలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ గా రోడ్స్ ఎక్స్పాన్షన్ చేయాలి దేశం అంతా అని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ ని L&T వాడికి ఇచ్చింది, లార్సన్ అండ్ టూబ్రో వాడికి ఇచ్చింది. సో ఫస్ట్ థింగ్ ఏంటి? పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. ప్రభుత్వం స్పెండ్ చేయాలని నిర్ణయించుకుంది, అది పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అయింది. దీనివల్ల ఎవరికి ఇచ్చింది? లార్సన్ అండ్ టూబ్రోకి ఇచ్చింది. ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. లార్సన్ అండ్ టూబ్రోకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ ఆల్సో ఇన్వెస్ట్. మనకి ఇంత డబ్బులు ఎలాగో రాబోతున్నాయి కాబట్టి మనం ఇన్వెస్ట్ చేయడంలో తప్పులేదు. ఓకే, మనం ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేద్దాం, ఇంకొక ఫ్యాక్టరీ పెట్టొచ్చు, ఇంకొక వస్తువులు కొనొచ్చు, ఇంకొంచెం ఎక్విప్మెంట్ కొనొచ్చు. ఆల్ దిస్ విల్ బి పార్ట్ ఆఫ్ లార్సన్ అండ్ టూబ్రోస్ ఇన్వెస్ట్మెంట్. దట్ ఈస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇక్కడ క్రౌడింగ్ అర్థమవుతుంది. ఇక్కడ సెంటెన్స్, గవర్నమెంట్ షుడ్ హెల్ప్ క్రౌడింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ త్రూ టార్గెటెడ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని ఎంకరేజ్ చేయడం. గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేయడం ద్వారా దానివల్ల ఎకనామిక్ బెనిఫిట్స్ పొందేది ప్రైవేట్ సెక్టర్ కాబట్టి ఈ ప్రైవేట్ సెక్టర్ మనకి ఎంత ప్రాజెక్ట్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు కూడా ఫర్దర్ వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ద వన్ థింగ్ లీడ్స్ టు ది అదర్. ఆ రకంగా క్రౌడింగ్ చేయాలి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి ఆ రకంగా దోహదపడాలి అని RBI చెప్తుంది. అయితే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కదా, ఎలా తీసుకొస్తుంది డబ్బులు? దట్ కుడ్ బి ఫండెడ్ బై మానిటైజింగ్ అసెట్స్. మానిటైజ్ అంటే అమ్మేయడం. ఇక్కడ అంటే అసెట్స్ యొక్క మానిటరీ వాల్యూని తీసుకోవడం. అసెట్స్ అంటే ఏంటి? ఆస్తులు. ఎందులో? స్టీల్, కోల్, పవర్, ల్యాండ్ అండ్ రైల్వేస్. స్టీల్ ఇండస్ట్రీలోను, కోల్లోను, పవర్ ఇండస్ట్రీలోను, ల్యాండ్, మరి రైల్వేస్, వీటన్నిటిలో ఉన్న గవర్నమెంట్ యొక్క అసెట్స్ ని అమ్మేయడం ద్వారా, ఎవరికి అమ్మేస్తారు? మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ కి. అమ్మేయడం ద్వారా వచ్చిన ఫండ్స్ తో ఇన్వెస్ట్మెంట్స్ చేసి, అంటే ఖర్చు పెట్టి తద్వారా ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగేలాగా చెయ్యాలి అని రిజర్వ్ బ్యాంక్ సజెస్ట్ చేస్తుంది. ఇది దీని యొక్క సొల్యూషన్. I hope it is clear to all of you. But given that private companies have been either too highly in debt and therefore keen to use gains from the government's corporate tax rate cut to repay loans, or loath to raise capital spending when saddled with excess capacity, it is hard to see the government raising much out of its privatization efforts. Very good. ఇప్పుడు మొదటి సెంటెన్స్ లో సొల్యూషన్ ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్. ఈ రెండో సెంటెన్స్ లో ఎడిటోరియల్ ఏం చెప్తుంది అని కౌంటర్ చేస్తుంది. ఈ సొల్యూషన్ వర్కౌట్ అయ్యేలా లేదు అని చెప్పి కౌంటర్ వస్తుంది. కౌంటర్ ఏం చెప్తుంది ఒకసారి చూడండి. గివెన్ దట్ అంటే కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్, ఓకే సిచ్యువేషన్ మనకు తెలుసు. ఏ ఫ్యాక్ట్? ప్రైవేట్ కంపెనీస్ హావ్ బీన్ ఎయిదర్ టూ హైలీ ఇన్ డెట్. ప్రైవేట్ కంపెనీస్ అప్పుల్లో ఉన్నాయి. దే ఆర్ ఇన్ డెట్. టూ హైలీ ఇన్ డెట్, విపరీతమైన అప్పులు ఉన్నాయి వాళ్ళకి. And therefore keen to use gains from government's corporate tax rate cut to repay loans. Government ఏం చేసింది? కార్పొరేట్ ట్యాక్స్ ని తగ్గించింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వల్ల ఏమవుతుంది? వాళ్ళకి కొంత ప్రాఫిట్స్ మిగులుతాయి. వచ్చిన ప్రాఫిట్స్ లోంచి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ తగ్గించింది కాబట్టి కొంచెం డబ్బులు మిగులుతాయి. దీని ద్వారా వచ్చిన గెయిన్స్ ని వాళ్ళు ఏం చేస్తారు? అప్పులు తీర్చుకోవడానికి వాడతారు. ఎందుకంటే అప్పుల్లో ఉన్నారు కదా, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయరు, వాళ్ళు అప్పులు తీర్చుకుంటారు అని చెప్తున్నారు. ఓకే, టు రీపే లోన్స్ ఆర్ లోత్ టు రైజ్. లోత్ అంటే అన్విల్లింగ్, ఇంట్రెస్ట్ చూపకపోవడం. ఒకటేంటి? వాళ్ళు ఎక్కువగా అప్పుల్లో ఉండడం వల్ల ఏవైనా వచ్చిన గెయిన్స్ అప్పు తీర్చుకోవడానికి వాడతారు. లేదా లోత్ టు రైజ్ క్యాపిటల్ స్పెండింగ్ వెన్ సాడిల్డ్ విత్ ఎక్సెస్ కెపాసిటీ. సాడిల్ అంటే అర్థం ఏంటి? బర్డెన్. సాడిల్డ్ విత్ అంటే బర్డెన్డ్ విత్. దీనివల్ల ఎక్సెస్ కెపాసిటీ. ఎక్సెస్ కెపాసిటీ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ కంపెనీ ఉంది. సైకిల్ కంపెనీ రోజుకి 100 సైకిల్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనుకోండి. కానీ బయట రోజుకి 30 సైకిల్స్ కొంటున్నారు, సేల్స్ ఇవే అవుతున్నాయి. మరి రోజుకి 100 సైకిల్స్ చేసుకుని ఏం చేస్తారు? కూర్చోవాలి. అప్పుడు ఏం చేస్తుంది? ప్రొడక్షన్ కూడా బయట డిమాండ్ తగ్గట్టుగా తగ్గించుకుంటుంది. అప్పుడు లెట్స్ సే ఓన్లీ 30 సైకిల్స్ రోజుకి ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు 70% ఏమంటాం మనం? ఎక్సెస్ కెపాసిటీ. కెపాసిటీ ఉంది కానీ సేల్స్ లేవు.
దిస్ ఈజ్ ఎక్సెస్ కెపాసిటీ. అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఇండస్ట్రీకి కెపాసిటీకి తగ్గట్టు వర్క్ చేయకపోతే అది లాస్ కింద లెక్క. ఎందుకంటే రోజుకి 100 సైకిల్స్ ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పటికీ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల ఓన్లీ 30 సైకిల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ 70% కెపాసిటీ అనేది వేస్ట్ అయిపోతుంది. ఖర్చులు అలాగే ఉంటాయి, ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి, పవర్ ఖర్చులు అన్నీ అవుతాయి. ఒకవేళ డిమాండ్ ఎక్కువ ఉంటే మొత్తం 100% వరకు కెపాసిటీని ఉపయోగించుకునేవాళ్ళు. ఉన్న కెపాసిటీయే వేస్ట్ అయిపోయి పడిపోతున్న టైంలో ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేస్తాయా ఇండస్ట్రీస్ అనేది ఇక్కడ పాయింట్. మనకు ఉన్నదే వెళ్ళట్లేదు, ఇంకా కొత్తగా ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసేనంటే ఎట్లా చేస్తాయి అనేది పాయింట్. అందుకే సాడిల్డ్ విత్ ఎక్సెస్ కెపాసిటీ. ఎక్సెస్ కెపాసిటీతో సాడిల్ అవుతున్న ఈ టైంలో వాళ్ళు క్యాపిటల్ స్పెండింగ్ పెంచుతారా? క్యాపిటల్ స్పెండింగ్ అంటే అర్థం అంటే ఎక్విప్మెంట్ లోను, ల్యాండ్ లోను ఇంకా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? చెయ్యరు. అందుకే అన్విల్లింగ్. లోత్ అంటే అన్విల్లింగ్, రిలక్టెంట్ అని అర్థం. It is hard to see the government raising much out of its privatization efforts. ఇప్పుడు గవర్నమెంట్ తన అసెట్స్ అన్ని అమ్మేస్తానంటే వాళ్ళు కొనాలి కదా, నువ్వు అమ్మేస్తావు, కానీ కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా అంటే వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అని ఈ సెంటెన్స్ చెప్తాను. Ultimately, as expenditure secretary టీవీ సోమనాథన్ has acknowledged అంటే accepted, ఒప్పుకున్నారు ఆయన. ఏం ఒప్పుకున్నారు ఆయన? అక్నాలెడ్జ్ చేశారు. The center may opt to marshal అంటే assemble, gather అని అర్థం. ఓకే, దేని అసెంబుల్ చేస్తారు? ఇట్స్ మీగర్ రిసోర్సెస్. మీగర్ అంటే ఉన్న కొద్దిగా, తక్కువగా ఉన్న మీగర్ రిసోర్సెస్ ని అంటే వనరుల్ని అసెంబుల్ చేసుకొని మోర్ ప్రుడెంట్లీ అంటే కీపింగ్ ఫ్యూచర్ ఇన్ మైండ్, జాగ్రత్తగా ఉన్న రిసోర్సెస్ అన్ని గ్యాదర్ చేసుకొని ఖర్చు పెడతాయి. అండ్ వెయిట్ ఫర్ ది కర్వ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ టు స్టార్ట్ ఫ్లాటనింగ్ బిఫోర్ కమిటింగ్ టు ఎనీ ఫర్దర్ స్టిమ్యులస్ స్పెండింగ్. ఇప్పుడు మన కరోనా కర్వ్ రోజు పెరుగుతుంది, ఇన్ఫెక్షన్ రోజు రోజుకి పెరుగుతుంది. ఈ కర్వ్ ఇలా ఫ్లాటన్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తారు. ఇలా పెరుగుతుంది, నార్మల్ అయ్యి మళ్ళీ తగ్గేంత వరకు, అట్లీస్ట్ ఫ్లాటన్ అయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ పెరగవు, ఎంతవరకు ఉంది ఇది మాక్సిమం వర్స్ట్ కేసు చూసేద్దామనే సిచ్యువేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు సిగ్నల్స్ కోసం చూసి అప్పుడు ఫర్దర్ స్పెండింగ్ చేస్తుంది అని చెప్పి టీవీ సోమనాథన్ గారు యాక్సెప్ట్ చేశారు, ఒప్పుకున్నారు, చెప్పారు. ఆయన మాటలో మనకు తెలిసింది. స్టిమ్యులస్ అంటే ఎకానమీని స్టిమ్యులేట్ చేసేది, ఉద్దీపన అంటాం తెలుగులో. ఉద్దీపన కంటే స్టిమ్యులస్ మీకు ఈజీ. స్టిమ్యులేట్ అంటే ప్రేరేపించడం, స్టిమ్యులస్ అంటే ప్రేరేపించేది. ఓకే, అంటే ఎకానమీకి ఒక చిన్న ఫిలిప్, ఒక బలాన్ని ఇచ్చేలా, ఒక చిన్న జర్క్ ఇచ్చేలాగా, ఎకానమీ ముందుకెళ్ళేలా చేసేలాగా చేసే స్పెండింగ్ మనం స్టిమ్యులస్ స్పెండింగ్ అంటాం. ఆ స్పెండింగ్ చేసే ముందు గవర్నమెంట్ వెయిట్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ ఫ్లాటన్ అవుతున్నాయా లేదా అని చెప్పి వెయిట్ చేసి తర్వాత స్పెండ్ చేస్తుంది అనేది మన టీవీ సోమనాథన్ గారు ఇచ్చిన చిన్న స్టేట్మెంట్ లో మనకు తెలుస్తుంది. ఆయన యాక్సెప్ట్ చేశారు. ఓకే, మే ఆప్ట్ టు అంటే అలా చెయ్యవచ్చు అని అర్థం. అప్పటి వరకు ఉన్న రిసోర్సెస్ అన్ని గ్యాదర్ చేసి జాగ్రత్తగా ఆ టైం వచ్చినప్పుడు ఖర్చు పెడుతుంది అని అర్థం. ఈ రివైవల్ విల్ ఎన్స్యూ అంటే ఫాలో ఓన్లీ వన్స్ కన్స్యూమర్స్ రీగైన్ కాన్ఫిడెన్స్ టు గో అవుట్ అండ్ స్పెండ్. రివైవల్ ఎప్పుడు వస్తుంది ఎకానమీలో? ప్రజలకి ధైర్యం వచ్చి సరే మనకి మంచి రోజులు వచ్చేసాయి, ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు, మనం ఏం కొనాలనుకుంటున్నాం అది కొనేద్దామని ప్రజలు బయటికి వెళ్ళి కొనడం మొదలు పెడితే అప్పుడు ఎకానమీ రివైవల్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక బైక్ కొందామని అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు బైక్ అనేది ఎసెన్షియల్ కాదు కదా, రోజువారీ బతకడానికి అన్నం పప్పు కూర ఎసెన్షియల్, వాటి కోసం ఖర్చు పెడదాం. బైక్ అనేది ఎసెన్షియల్ కాదు కాబట్టి వీ విల్ పోస్ట్ పోన్ ఇట్. ఎప్పుడు వరకు పోస్ట్ పోన్ చేస్తాం? మనకి మన మీద నమ్మకం వచ్చేంత వరకు, కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు. పర్లేదు, నా జాబ్ సేఫే, మంచి రోజులు ఇంకుంటాయి, కరోనా ఎఫెక్ట్ ఇంకుండదు, ఇప్పుడు నేను ఖర్చు పెట్టినా తప్పలేదు అనే సిచ్యువేషన్ వచ్చేంత వరకు ఖర్చు పెట్టాం. ఆ ధైర్యం వచ్చింది అనుకోండి, కన్స్యూమర్స్ విల్ గో అవుట్ అండ్ స్పెండ్, ఖర్చు పెట్టడం మొదలు పెడతారు. ఇప్పుడు ఒక హోండా బైక్ కొన్నాం అనుకోండి, హోండా కంపెనీ బాగుపడుతుంది. హోండా కంపెనీ బాగుపడితే హోండా కంపెనీ ఎంప్లాయీస్ బాగుపడతారు, వాళ్ళకి జీతాలు పెరుగుతాయి, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ బాగుపడతారు, వాళ్ళకి జీతాలు వస్తాయి, వీళ్ళందరికీ జీతాలు రావడం వల్ల వాళ్ళు కూడా మళ్ళీ ఖర్చు పెట్టడం మొదలు పెడతారు. ఆ ఎంప్లాయీస్ కూడా మనుషులేగా, వాళ్ళకి శాలరీలు ఉంటాయి, వాళ్ళు ఖర్చు పెడతారు. ఒక ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ గా తీసుకుని ఇలా ఓవరాల్ గా ఒక పాజిటివ్ ఎఫెక్ట్ వచ్చి ఎకానమీ మళ్ళీ గ్రో అవ్వడం, ముందుకు వెళ్ళడం, యాక్టివిటీ పెరుగుతుంది, స్పెండింగ్ పెరుగుతుంది, అవుట్పుట్ పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బైక్స్ అన్ని టకటక చెల్లుబాటు అవుతున్నాయి అనుకోండి, దే విల్ స్పెండ్ మోర్ అండ్ దే విల్ ప్రొడక్షన్ ఇంకా పెంచుతారు. ఆ రకంగా గ్రోత్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఎకానమీ జీడిపి గ్రోత్ అనేది మనం చూస్తాం. అన్ని ఒకదానికొకటి పాజిటివ్ మల్టిప్లేయర్ ఎఫెక్ట్ కింద క్రియేట్ చేస్తాయి. అది జరగాలంటే కన్స్యూమర్ కి కాన్ఫిడెన్స్ రావాలి. కన్స్యూమర్ కి కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు ఏమీ జరగదు. వచ్చిన తర్వాతే రివైవల్ వస్తుంది, ఫాలో అనమాట. రివైవల్ విల్ ఫాలో ఓన్లీ వన్స్ కన్స్యూమర్స్ రీగైన్ కాన్ఫిడెన్స్. కన్స్యూమర్స్ కి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత రివైవల్ వస్తుంది. అండ్ దట్ యాజ్ ఆఫ్ నౌ సీమ్స్ ఎ ఫెయిర్ డిస్టెన్స్ అవే. కన్స్యూమర్స్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడం అనేది ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులు చూస్తే ఈ ఫెయిర్ డిస్టెన్స్ అవే, చాలా టైం పడుతుంది, చాలా దూరంలో ఉంది, దగ్గరలో లేదు, చాలా దూరంలో ఉంది అని అర్థం. ఓకే,
ది ఎంటైర్ ఎడిటోరియల్ టాక్స్ అబౌట్ ద ప్రాబ్లమ్స్, ప్రెసెంట్ ఎకానమీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి అని చెప్పి లిస్ట్ అవుట్ చేస్తూ తను సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఆ సొల్యూషన్ లో ఉన్న లోపాలని ఈ ఎడిటోరియల్ ఎత్తి చూపింది. ఓకేనా, మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వినండి. ప్రతి ఒక్క సెంటెన్స్, ప్రతి ఒక్క పదం కూడా ఇంపార్టెంట్. ఎకనామిక్ టర్మ్స్ ఇప్పుడు కూడా ప్రైవేట్ కన్జంప్షన్, ప్రైవేట్ వర్డ్ వేరేగా చూడి కన్జంప్షన్ వేరేగా చూసి చూడకూడదు. ప్రైవేట్ కన్జంప్షన్ అంటే ఒక సెపరేట్ మీనింగ్ ఉంది, అలాగే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక సెపరేట్ మీనింగ్ ఉంది. ప్రతి పదాన్ని కూడా అర్థం చేసుకుంటేనే ఆర్బీఐ ఏం చెప్పింది అనేది మనకు అర్థమవుతుంది. An extremely important article as far as all competitive exams are concerned. బ్యాంక్, రైల్వే ఇవన్నీ పక్కన పెడితే యూపీఎస్సీకి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, అండ్ బ్యాంకింగ్ వాళ్ళకి కూడా చాలా, బికాస్ ఇట్ ఇస్ అన్ ఆర్బీఐ రిపోర్ట్, బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని సమ్మరైజ్ చేసి రాయడానికి ట్రై చేయండి. ఇందులో ఓన్లీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ పాయింట్స్ అన్నిటిని సమ్మరీ లాగా కింద రాయడానికి ట్రై చేయండి. ఇందులో మీరు నేర్చుకున్న కొత్త ఎకనామిక్ టర్మ్స్ ఏంటి, లేకపోతే వర్డ్స్ ఏంటి, కొత్త వొకాబులరీ ఏంటి అన్నిటిని కూడా కామెంట్స్ రూపంలో వ్యక్తపరచండి. Right? Thank you very much.